మన తలరాతల్లో చేతి రేఖల్లో ఏముంటుంది? మనం కష్టపడే తీరులోనే కదా మనకు ఉండే ఫలితము. సరే కానీ మీరు చెప్పండి, మీరైతే అదృష్టాన్ని నమ్ముతారా, కష్టాన్ని నమ్ముతారా? మోస్ట్లీ ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చే మాట ఎంత కష్టపడుతున్నా కానీ అనుకున్నది జరగటం లేదు, ఏంటి నా జీవితాన్ని ఫీల్ అవుతూ ఉంటాం కదా. అంటే దానికి అర్థం కష్టపడుతున్నాం కానీ దానికి తగిన ఫలితం రావటం లేదు అని అంటే మనకు అదృష్టం కొండంత దూరాన్ని ఉందనుకుంటా కదా. రావటం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మనం మనస్ఫూర్తిగా అనుకుంటే మాత్రం రావటం పక్కా. దీని గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏమండో పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీస్ పెట్టమన్నారు కదా, మీకోసమే ఈ రోజు మా పాప లంచ్ కోసం అయితే బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇలా చేస్తున్నాము అంటే మా టేస్ట్ కి తగ్గట్లుగా చేస్తున్నాము. ఎనీవే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ రైస్ నేనైతే పూర్తిగా నెయ్యితోనే చేస్తున్నాను. ఆయిల్ తో చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యిలో జీడిపప్పులు వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే నెయ్యిలో తాలింపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసేసుకొని 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత బేబీ కార్న్, క్యారెట్ ముక్కలను మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ లాంటివి ఏవైనా యూస్ చేయొచ్చు. ఉప్పు, పసుపు, లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని వేయించుకుంటూ ఉండాలి. మరో సైడ్ ఎగ్స్ ను కూడా వేయించేసుకున్నాను. వెజ్జెస్ చక్కగా కుక్ అయిన తర్వాత తగినంత రైస్ తీసుకొని వేయించుకున్న జీడిపప్పులు, ఎగ్, లైట్ గా మిరియాల పొడిని, కొత్తిమీర తీసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని వేడి వేడిగా తింటుంటే భలే ఉంటుంది. లంచ్ తీసుకెళ్లాలి కదా, ఒక బాక్స్ లో అయితే ఈ రైస్ ని పెట్టేసుకొని పెరుగన్నంలో మామిడికాయ ముక్కలను కలిపేసుకొని, ఇంటి దగ్గర అంటే ఇలాంటి పప్పులు చెక్కలు తినరు కానీ స్కూల్లో అయితే చక్కగా తినేస్తారు. వంటికి బలం కూడా కదా. ఏమండో ఈ వీడియో నచ్చిందా లేదా? నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.